హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పిఎస్ఎల్వి C58. పిఎస్ఎల్వి అంటే ఏంటి? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి పిలుస్తూ ఉంటాం. మనకి లాంచ్ వెహికల్స్లో పిఎస్ఎల్వి అని, జిఎస్ఎల్వి అని, ఇప్పుడైతే ఎల్విఎం అని జిఎస్ఎల్వి మార్క్ 3 పిలుస్తున్నాం. అలాగే ఎస్ఎస్ఎల్వి అని ఇలా వివిధ రకాల వాహక నౌకలు ఉన్నాయోనా, అందులో పిఎస్ఎల్వి దీనిని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏమని? వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని. అయితే ఈ పిఎస్ఎల్వి ద్వారా చూడండి, పిఎస్ఎల్వి C58 ప్రయోగం ద్వారా ఇప్పుడు ఎక్స్పోసాట్ మిషన్ ని లాంచ్ చేయటం జరిగింది. ఇస్రో అన్నటువంటిది విజయవంతమైంది ఈ ప్రయోగం. అయితే ఈ ఎక్స్పోసాట్ ని మనం చూస్తే ఎక్స్రే పోలారిమీటర్ అన్నటువంటి ఉపగ్రహం. ఇది అంతరిక్షంలో ఎక్స్రే మూలాల్ని అన్వేషిస్తుంది. కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్లు, వీటి దగ్గర రేడియేషన్ కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఈ ఎక్స్పోసాట్ అన్నటువంటిది కలెక్ట్ చేయటం జరుగుతుంది. దీనికోసమనే ఇస్రో పిఎస్ఎల్వి C58 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే పిఎస్ఎల్వి C57 ద్వారా ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. అవునా? పిఎస్ఎల్వి C57 అన్నటువంటిది ఏ ప్రయోగం? ఆదిత్య L1 అన్నటువంటిది. అలాగే LVM-3 ద్వారా గగన్యాన్కి సంబంధించినటువంటి TVD-1 మిషన్ ని కూడా చేపట్టింది. అలాగా 2023కి సంబంధించి ఏమేం ప్రయోగాల్ని ఇస్రో చేపట్టింది అన్నటువంటిది కూడా మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది. మనము ఒక ప్రయోగానికి సంబంధించి ఏమేం తెలుసుకోవాలి? ఈ ప్రయోగం ఎప్పుడు జరిగింది? ఎవరు ఆ ప్రయోగం చేశారు? ఆ ప్రయోగం యొక్క లక్ష్యాలు ఏంటి? ఏ వాహక నౌక ద్వారా ఆ ప్రయోగం అన్నటువంటిది జరిగింది? ఒకవేళ ఆ ప్రయోగం పూర్తయి ఉంటే అది ఏమేం రీచ్ అయ్యింది అంటే దానికి సంబంధించినటువంటి లక్ష్యాల్ని అది చేరుకోగలిగిందా? ఏమేం అబ్జర్వేషన్స్ అనేది అది చేపట్టింది? ఇవన్నీ ఒక ప్రయోగానికి సంబంధించి మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 3నే తీసుకోండి. చంద్రయాన్ 3ని ప్రయోగించారు. ఏ లక్ష్యంతో? చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద సేఫ్ ల్యాండింగ్ అవ్వాలి అన్నట్టుగా. అది జరిగింది. అవునా? ఆ లక్ష్యం చేరింది. అలాగే చంద్రయాన్ 3లో ఉన్నటువంటి పేలోడ్స్ కూడా వివిధ లక్ష్యాలను చేరుకున్నాయి. అలాగా ఏ వాహక నౌక ద్వారా పంపించారు? ఎప్పుడు పంపించారు? దానికి సంబంధించి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్రయోగం యొక్క లక్ష్యం ఏంటి? ఆ ప్రయోగం వల్ల మనకి ఎలాంటి లబ్ధి అనేది చేకూరింది? ఇవన్నీ మనకి తెలియాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బంగారుకి సంబంధించి, గోల్డ్ గురించి. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో బంగారం అన్నటువంటిది ఒక భాగం. అవునా? మనం చిన్న చిన్న ఫంక్షన్లు వచ్చినా, పుట్టినరోజులు వచ్చినా, పెళ్లి రోజులు వచ్చినా, పెళ్లిళ్లలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మనం బంగారం వాడుతుంటాం. అంతేకాదు, మన దగ్గర డబ్బులున్నా ఏం చేయాలన్నప్పుడు చాలా మంది బంగారం కొని పక్కన పెడుతూ ఉంటారు. ఇలా బంగారాన్ని నగల రూపంలో కాకుండా బాండ్ల రూపంలో కొనుగోలు చేయటం ద్వారా ఏమవుతుంది? ఆ బంగారం యొక్క విలువ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అలాగే బంగారుని మళ్ళీ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఉపయోగించవచ్చు. దానికి సంబంధించే గవర్నమెంట్ 2015వ సంవత్సరంలోనే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేసి గనక చూస్తే, ఒకటి ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో, అంటే ఏంటి ఫిజికల్ గోల్డ్ అంటే మనం ఏదైతే పర్చేస్ చేస్తూ ఉంటామో ఆ ఫిజికల్ గోల్డ్ యొక్క డిమాండ్ ని తగ్గించాలి, డొమెస్టిక్ సేవింగ్స్ ని పెంచాలి, దాని ద్వారా గోల్డ్ ని ఫినాన్షియల్ సేవింగ్స్ గా మార్చాలి అన్నటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క స్కీమ్ ని తీసుకురావటం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మరి ఎవరు ఇష్యూ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇష్యూ చేయటం జరుగుతుంది. ఈ బాండ్స్ ని కమర్షియల్ బ్యాంక్స్, అలాగే స్టాక్ హోల్డింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానివ్వండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానివ్వండి, ఇలాగా వివిధ వాటిలో డైరెక్ట్ గా కానీ లేదంటే త్రూ ఏజెంట్స్ ద్వారా కూడా ఈ బాండ్స్ ని కొనుగోలు చేయొచ్చు. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఈ బాండ్స్ మన ఇండివిడ్యువల్ రెసిడెంట్స్, అలాగే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, ట్రస్టులు, యూనివర్సిటీలు, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఈ బాండ్లని కొనుగోలు చేసేందుకు ఎలిజిబిలిటీ అన్నటువంటిది ఉంది. మరి దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఎలా ఉంటుంది ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అన్నటువంటిది అంటే, ఒకటి గోల్డ్ బాండ్ ప్రైసెస్ అన్నటువంటివి మనకి 999 ప్యూరిటీతో అంటే 24 క్యారెట్స్ తో ఉంటాయన్నమాట. వీటిని IBJA అన్నటువంటిది, IBJA అంటే ఏంటి? ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ IBJA అన్నటువంటిది పబ్లిష్ చేస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి చూస్తే అంటే గోల్డ్ బాండ్స్ ని ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటాం కదా, అలా ఒక యూనిట్ నైనా కొనుగోలు చేయొచ్చు. లేదు అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ వచ్చేసరికి పర్ ఇయర్ 4 kgs
ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పర్ ఇయర్ 4 kgs కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ట్రస్టెడ్ లాంటి ఎంటిటీస్ అయితే పర్ ఇయర్ 20 kgల వరకు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ టర్మ్ ఎంత అంటే వీటికి కూడా మెచ్యూరిటీ పీరియడ్ అన్నటువంటిది ఉంటుంది. ఎంత ఉంటుంది మెచ్యూరిటీ పీరియడ్ అన్నటువంటిది? 8 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం అన్నటువంటిది ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు మాత్రం కంపల్సరీ. దీనికి ఇంట్రెస్ట్ రేట్ అన్నటువంటిది 2.5% per annum ఉంటుందన్నమాట. మరి దీని ద్వారా బెనిఫిట్ ఏంటి? ఇది మనకు అవసరం. ఏంటి బెనిఫిట్ అంటే, ఒకటి, లోన్స్ కి కొల్లేటరల్ గా ఈ బాండ్స్ ని యూజ్ చేయొచ్చు. మనం ఎలా అయితే గోల్డ్ ని పెట్టి లోన్ తీసుకుంటామో అలా ఈ బాండ్స్ ని పెట్టి మనం లోన్స్ తీసుకోవచ్చు. అలాగే ఈ బాండ్స్ మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అన్నటువంటిది ఉండదు. దాని నుంచి ఎగ్జంప్షన్ అనేటటువంటిది వీళ్ళకి వస్తుంది. అంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి? ఒక సేల్ అంటే స్టాక్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, వీటిని సేల్ చేసినప్పుడు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాని మీద కట్టేటటువంటి ట్యాక్స్ నే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇలా ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని కట్టాల్సిన అవసరం అన్నటువంటిది ఉండదు ఈ గోల్డ్ బాండ్ ని కనుక మనం తీసుకుంటే. మరి డిసడ్వాంటేజ్ ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, ఫస్ట్ 5 years వరకు వీటిని రిడమ్ చేయడానికి వీలుండదు అనేసి. అవునా? అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఇమ్మీడియట్ గా మనకి ఫిజికల్ గోల్డ్ ని ఎలా అయితే అమ్ముకోగలరో అలాగా దీన్ని అమ్ముకోలేము. 5 సంవత్సరాలు కంపల్సరీ. అంతేకాదు ఇక్కడ సావరిన్ గోల్డ్ బాండ్స్ ని ఎక్స్చేంజ్ లో పెట్టినప్పుడు ఆ ట్రేడింగ్ వాల్యూమ్స్ అన్నటువంటివి అంత ఎక్కువగా ఉండట్లేదు. అయితే మెచ్యూరిటీకి ముందు వాటిని బయటికి తీయటం అన్నటువంటిది కూడా చాలా కష్టతరంగా ఉంది. వీటి నేపథ్యంలో మనకి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అన్నటువంటిది ఇటు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి తగినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉండే జలాశయాలు ఏవైతే ఉంటాయో ఆ నదుల్లో మొదటి స్థానంలో కృష్ణా నది ఉంది. చూడండి, కృష్ణా నదిలో 1788.99 టీఎంసీలు నిల్వ చేసుకునేంత రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం అనేది ఉంది. 2వ స్థానంలో గంగా నదికి ఉంది. 3వ స్థానంలో గోదావరి, 4వ స్థానంలో నర్మదా, 5వ స్థానంలో ఇండస్ లేదా సింధు నది, 6వ స్థానంలో మహానది, 7వ స్థానంలో తాపీ నది, 8వ స్థానంలో కావేరి, 9వ స్థానంలో పెన్నా, 10వ స్థానంలో మాహి, 11వ స్థానంలో బ్రహ్మపుత్ర ఉన్నాయి. ఇందులో కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది ఇవి 3 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కానీ కృష్ణా నది, గోదావరి నది ఇవి 2 తెలంగాణలో ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పిఎం స్వనిధి స్కీమ్ గురించి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పిఎం స్వనిధి కింద రుణాలు తీసుకునేటటువంటి వాళ్ళలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మహిళలు తొలి స్థానంలో ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో పిఎం స్వనిధి అనేసి పిలుస్తూ ఉంటాము. ఏంటి ఈ స్కీమ్ పిఎం స్వనిధి అంటే? ద ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటి అంటే, ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళు అర్బన్ ఇన్ఫార్మల్ ఎకానమీలో ఇప్పుడు ఉన్నారు. అవునా? వాళ్ళని ఫార్మలైజేషన్ వైపుగా తీసుకురావాలి, అంటే ఫార్మల్ ఎకానమీలోకి వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్నట్టుగా వాళ్ళకి సహాయం అందించడం కోసం తీసుకొచ్చినటువంటిదే ఈ ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి లేదా పిఎం స్వనిధి అన్నటువంటిది. అయితే దీని ద్వారా లక్ష్యం ఏంటి? 50 లక్షల స్ట్రీట్ వెండర్స్ ని ఈ సపోర్ట్ ని అందించి ఫార్మలైజ్డ్ ఎకానమీలోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అన్నటువంటిది. అయితే అందులోకి వచ్చేసరికి చూడండి, రుణగ్రహీతలకి సంబంధించి జాతీయ స్థాయిలో ఇదిగో ఇలా ఉన్నారు. కాస్ట్ వైజ్ గా ఇవ్వటం జరిగింది, మనకి దక్కర్లేదు. రాష్ట్రాల వైజ్ గా చూస్తే వివిధ రాష్ట్రాల్లో పిఎం స్వనిధి రుణగ్రహీతల్లో చురుగ్గా వ్యయం చేస్తున్న వాళ్ళ శాతం పరంగా పంజాబ్లో 32% మంది ఉంటే, ఏపీ తమిళనాడులో 28%, రాజస్థాన్, కర్ణాటక, హర్యానాలో 25%, యూపీ, ఢిల్లీ, కేరళ 24%, తెలంగాణ, ఛత్తీస్గఢ్ 23%, మహారాష్ట్ర, బీహార్ 22%, మధ్యప్రదేశ్, ఒడిశా 20% ఉన్నారు. అంటే ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి 23% మంది ఉంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 28% మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఆర్టికల్లో ఏమంటున్నారు? రుణగ్రహీతల్లో మహిళల పరంగా చూస్తే జాతీయ స్థాయిలో మహిళలు 43% ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 74% మంది ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎన్హెచ్ఏఐ అంటే ఏంటి? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. ఈ ఎన్హెచ్ఏఐ అన్నటువంటిది స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్ ని ఎప్పుడు లాంచ్ చేయటం జరిగింది? 2014వ సంవత్సరంలో గాంధీ జయంతి రోజున ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ని లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటి? శానిటేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నట్టుగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ని తీసుకొచ్చారు. అవునా? అయితే ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి అన్నట్టుగా ఎన్హెచ్ఏఐ లేదా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ లో సమన్వయం అవుతూ ముందుకెళ్తూ ఉంది. ఇందులో భాగంగా ఏంటి? దేశంలో చాలా నగరాలు, పట్టణాల్లో వ్యర్థాలనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ వ్యర్థాలని మన దేశంలో చాలా వరకు చూస్తే జాతీయ రహదారులను నిర్మాణం చేస్తూ ఉంటారు కదా, వాటి కోసం భూమిని ఎత్తు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ ని చేపట్టింది. అది కూడా విజయవంతమైంది. అంటే ఏంటి? మనకి హైవేస్ నిర్మిస్తూ ఉన్నప్పుడు అక్కడ రహదారుల్ని కొంచెం ఎత్తు వరకు తీసుకొస్తారవునా? ఆ ఎత్తు చేయటానికి వేరే దగ్గర నుంచి భూమిని తీసుకురాకుండా ఇలా వ్యర్థాలని వాడుకోవచ్చు. దానివల్ల వ్యర్థాలు తగ్గుతాయి, అలాగే మనకి డెవలప్మెంట్ కి కూడా అది ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అన్నటువంటిది. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇక మీద ప్రతి నెల 3,000 రూపాయలను ఇవ్వటం జరుగుతుంది. దీనికోసం ఇవాల్టి నుంచి 8 రోజుల పాటు పెన్షన్ పెంపు ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, గ్రామస్తులు అందరూ పాల్గొంటారు. అయితే ఇక్కడ ఏమవుతోంది చూడండి, దాంతో పాటు కొత్తగా ఇప్పుడు 1,17,161 మంది ఈ పెన్షన్ కి అర్హులయ్యారు. వాళ్ళకి కూడా పెన్షన్ కార్డుల్ని పంపిణీ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నవరత్నాలు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి చూసుకోవాలి, నవరత్నాలు స్కీమ్స్ ఏంటి అని. అదర్వైజ్ మనం కూడా ఒక వీడియో చేద్దాం, ఏంటి నవరత్నాలు స్కీమ్స్ అన్నటువంటిది, దీని కింద ఏమేం బెనిఫిట్ ఉంటుంది అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, డెన్మార్క్ కి సంబంధించి. డెన్మార్క్ రాజధాని ఏంటి? కోపెన్హాగన్ అన్నటువంటిది. సో ఒక్కసారి డెన్మార్క్ కి సంబంధించి మ్యాప్ చూస్తారా? అయితే ఇక్కడ న్యూస్ ఏంటి అంటే, డెన్మార్క్ రాణి అయినటువంటి మార్గరెట్ II, ఈమె తన కుమారుడైనటువంటి ఫ్రెడరిక్, ఇతను రాజయ్యేందుకు వీలుగా వచ్చే నెల 14వ తేదీన సింహాసనాన్ని నేను వీడుతూ ఉన్నాను అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఈమె గత 51 సంవత్సరాలుగా ఈ డెన్మార్క్ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేస్తున్నారు. అయితే వచ్చే నెల 14వ తేదీ నాటికి ఈమె సింహాసనాన్ని అధిష్ఠించి 52 ఏళ్లవుతాయి. అదే రోజున ఈమె సింహాసనాన్ని వైదొలిగి తన కుమారుడికి ఈ పగ్గాల్ని అప్పగించబోతున్నారు. నెక్స్ట్ చూడండి, రెడ్ సీకి సంబంధించి. రెడ్ సీ ఆల్రెడీ మనకి చాలా అంటే చాలా సార్లు ఇది న్యూస్ లో ఉంది. రెడ్ సీకి సంబంధించి ఒక్కసారి మ్యాప్ చూసుకోవాలి. చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, చుట్టూ ఉన్నటువంటి జలసంధులు ఏంటి, చుట్టూ ఉన్నటువంటి ప్రముఖ ప్రదేశాలు ఏంటి, ఐలాండ్స్ ఏంటి, ఏం క్వశ్చన్స్ లో అడగొచ్చు, వెస్ట్ ఏమున్నాయి, రైట్ ఏమున్నాయి, ఇలాగ రెడ్ సీకి సంబంధించి క్లియర్ గా చూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఈ ఎర్ర సముద్రంలో యెమెన్ దేశం ఎక్కడైతే ఉంటుందో ఒక్కసారి మీకు మ్యాప్ లో చూస్తే గుర్తొస్తుంది. లేదు ప్రీవియస్ నా క్లాసెస్ వినుంటే మీకు యెమెన్ అనగానే ఇక్కడ ఉంది అనేసి మైండ్ లోకి వచ్చేస్తుంది. అయితే యెమెన్ కి సంబంధించినటువంటి హౌతీలు ఆ ఎర్ర సముద్రంలో వెళ్లేటటువంటి ఓడల మీద, నౌకల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అవునా? అయితే ఈ రవాణా నౌకల మీద మరీ దాడులు అనేటటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా డెన్మార్క్ షిప్పింగ్ సంస్థ అయినటువంటి మెర్స్ హాంగ్జౌ దీని యొక్క రవాణా నౌకని హౌతీ తిరుగుబాట్లు హైజాక్ చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఈ సిబ్బంది పంపినటువంటి సందేశాలతో యుఎస్ హెలికాప్టర్లు అక్కడికి రావటం, కాల్పులు జరగటం ఇలాంటివన్నీ జరిగాయన్నమాట. ఈ ఘటనలో 10 మంది హౌతీలు మరణించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ గమనించాలి, అరేబియా సముద్రంలో ఇలా వాణిజ్య నౌకల మీద దాడులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇటు మన భారతదేశ నౌకాదళం అప్రమత్తమైంది, నిఘాని మరింతగా పెంచుతూ వస్తోంది, యుద్ధ నౌకల్ని, ఇతర వ్యవస్థల్ని మోహరిస్తూ వస్తోంది. ఇటు ఎర్ర సముద్రం, అలాగే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కావచ్చు, అలాగే మధ్య అరేబియా సముద్రం, వీటన్నింటిలో ఈ వాణిజ్య నౌకల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఇది ఎలా ప్రభావితం చేస్తుంది అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ చూడండి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడైనటువంటి అరవింద్ పనగారియా ఈయన నియమితులయ్యారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అనేవి 2031 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే మరి అప్పటి వరకు కూడా 15వ ఆర్థిక సంఘం సిఫారసులే మనకు అవసరం. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15th ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏంటి,
అలాగే 15th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ఏ బేసిస్లో వేటికి ఎంత కేటాయింపులు అనేవి చేస్తోంది, 14th ఫినాన్స్ కమిషన్కి 15th ఫినాన్స్ కమిషన్కి మధ్య ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఒక్కసారి చూసుకోవాలి, నోట్ చేసి పెట్టుకోవాలి కూడా. నెక్స్ట్ చూడండి, చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా ఆ దేశ నౌకాదళ మాజీ కమాండర్ అయినటువంటి జనరల్ డాంగ్ జున్ ఈయన నియమితులయ్యారు. నెక్స్ట్ చూడండి, భారతీయ వైద్యుడైనటువంటి కన్నెగంటి చంద్రమోహన్ ఈయన ఈ సంవత్సరానికి గాను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. బ్రిటన్లో వివిధ రంగాల్లో సేవలందించిన వాళ్ళకి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాన్ని అందజేస్తారు. నెక్స్ట్ చూడండి, అడ్మిరల్, వైస్ అడ్మిరల్, రియర్ అడ్మిరల్ వీళ్ళకి కొత్తగా రూపొందించినటువంటి 5 బ్యాడ్జీల్ని ఇండియన్ నేవీ ఆవిష్కరించింది. ఇందులో భాగంగా బ్యాడ్జీ మీద ఎరుపు రంగులో అష్టభుజి ఆకారంలో అంటే ఆక్టగాన్ షేప్లో చిహ్నం అనేది ఉంటుంది. 8 దిక్కుల్లో నౌకాదళ యొక్క దార్శనికతకి ఇది ప్రతీకగా ఉంటుంది. దీనిని ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది తీసుకున్నారు. ఈ అష్టభుజాకారం మీద నౌకాదళ చిహ్నంతో ఒక బంగారు గుండి అన్నటువంటిది ఉంటుంది. మన బానిస మనస్తత్వాన్ని వదిలించుకోవాలి అనేటటువంటి సంకల్పాన్ని ఇది చాటుతూ ఉంటుంది. అలాగే కింద వచ్చేసరికి ఖడ్గం, టెలిస్కోప్ ఉంటాయి. భారత శక్తి సామర్థ్యాలని, యుద్ధాల్లో ఆధిపత్యాన్ని ఖడ్గం అనేది సూచిస్తే టెలిస్కోప్ అన్నటువంటిది దూరదృష్టిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే 2022 సెప్టెంబర్లో మన ప్రధాని నరేంద్ర మోదీ భారత నౌకాదళ చిహ్నాన్ని, నిషాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది అయినటువంటి ఏ సుదర్శన్ రెడ్డి ఇతను నియమితులయ్యారు. నెక్స్ట్ చూడండి, 2023 విశ్వ సుందరిగా నిలిచినటువంటి షెన్నిస్ పలాసియోస్ ఈమె ఏ దేశానికి చెందినవారు అంటే నికరాగ్వా. మనం చూస్తే ఇలా అంతర్జాతీయ అందాల పోటీల్లో నికరాగ్వాకి ఇదే మొదటి విజయం. నెక్స్ట్ చూడండి, ల్యాన్సెట్ పత్రిక కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి వార్షిక నివేదికనిచ్చింది. ఇది 8వ వార్షిక నివేదిక. దీని ప్రకారం సూర్యుడి యొక్క ప్రతాపం ఇలానే గనక ఉంటే వచ్చే 27 సంవత్సరాల్లో అంటే 2050వ సంవత్సరం నాటికి ఎండల తీవ్రతకు మరణించే వాళ్ళ సంఖ్య ఎన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది అంటే 5% పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. చివరిగా వ్యవసాయం, రవాణా, మైనింగ్, నిర్మాణ రంగం ఇలాంటి వాటిలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకి 2023 నవంబర్ 27 నుంచి 30 వరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో సదస్సును ఎక్కడ నిర్వహించారు అంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.